అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భూపాల్ రెడ్డి గారు ఏదైతే నిన్న మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో కమిషనర్ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి. కమిషనర్ గారు ప్రజాపాలన రేషన్ కార్డుల 1వ వార్డులో ఉన్నప్పుడు అక్కడ కలెక్టర్ గారు పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు ఈయన డైరెక్ట్ ఛాంబర్లకు పోయి ఆ డోర్ని తీసేసుకుంటే లోపల డేటా సెంటర్ కంప్యూటర్సు కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. విజ్ఞత లేకుండా తను ఒక్కడే కాకుండా ఒక 50 మంది తీసుకుపోయి అక్కడ కూర్చొని గౌరవ మంత్రి గారి అడ్డమైన బూతులు అప్పుడే 5 నిమిషాల ముందే నేను వెళ్ళిన ఏదైతే బీట్ మార్కెట్లో ఉన్న సబ్స్టేషన్ రేపు 25 తారీఖు ఓపెనింగ్ ఉంది. అలాగే కౌన్సిల్ హాల్ మళ్ళీ చూద్దామని కౌన్సిల్ హాల్ పైన పని అయిపోతుంది, అది కూడా ఓపెనింగ్ ఉంది. దానికోసం చివరి 25 నాడు అది సమావేశం ఉంది కాబట్టి దానికోసం ఏర్పాట్ల కోసం మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మేము ఎస్ఐసిఏ గారికి చెప్పింది ఏంటంటే ఛాంబర్లో అన్ని వస్తువులు ఉంటాయి, ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఛాంబర్ ముందలు చేసుకోమను అని చెప్పి పంపిన. ఆయన మాట్లాడిన భాష అంతకుముందు గౌరవ మంత్రి గారు 2 సార్లు మాట్లాడిండు. ఒకసారి ఇదే వేదికలో మీ ముందు ప్రెస్ మీట్ చెప్పినాం, ఇంకొకసారి మాట్లాడితే ఇంటికి వచ్చి కొడతామని. నిజంగా చేస్తాం. పోలీసు అడ్డం లేకుండా నిన్న జరిగే పరిణామం ఏదో తెలుసు ఆయనకు. 10 ఏళ్ల కింద నల్గొండకి ఏదో బతుకుదేరు కోసం 2012 వచ్చిండు. గఫ్లత నల్గొండలు మార్పు అనుకొని ఏదో కేసీఆర్ అప్పుడున్న ప్రభాకర్ రావు ఐజీఎల్ ఇదంతా మూటలు మోసి ఏదో చేసి ఓడగొట్టిరు. తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, జడ్పీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చినప్పుడు బుద్ధి రాలే, మాకన్నా ఎక్కువ వీళ్ళకి ఎట్లా వచ్చినాయని. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి, మా మెజార్టీ కన్నా ఆయన తగ్గినాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళ ఈయన చేసే విదేశాలతో అన్నకు దెబ్బపడే 25,000కి వచ్చిండు. ఈయన పీకలేడు కానీ దేవరకొండ పోయి పార్లమెంట్ మీటింగ్లో మాకు మీకు పోటీ అని పెద్ద మనగాడు వాళ్ళని నవ్వి తిట్టి పంపించారు. ఒక్కరోజు నీకు రాజకీయ సుఖేందర్ రెడ్డి గారిని ఒక్కరోజన్నా ఏదైతే నన్ను భాష వాడిండు అదే భాష రోజు వీడు మనిషి దుందపోతే నాకు అర్థం కావట్లే. ఆడోళ్ళతో తిట్టే మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్లు పోటీ చేసిన వాళ్ళ లోపలికి పోవాలి. మీ అందరికీ తెలుసు. వేరే వాడు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యే పోతాడు, ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో పోలింగ్ ఏజెంటో ప్రతి బూత్లో లోపలి పోయినాం. మేము చెప్తే అధికారులకు ఇబ్బంది అయితే ఆ వీడియోలో ఫుటింగ్స్ ఉన్నా కూడా ఒక్క మాట మేము అనలే. పోయి బూత్లకు పబ్లిక్ స్కూల్ బూత్లోకి పోతే అంజమ్మ గారు బీజేపీ అడ్డమే ఆమె లేడీ ఎందుకు తిడితే ఆమె తిట్టిన తిట్లకు ఉరేసుకొని సావాలి. ఆ రోజే దూక నీ ఉరుమూట్ల దగ్గర చెట్ల దూకి సావాలి. ఆ రోజే ఆడోళ్ళతో తిట్లు తింటి, మొగోళ్ళతో తిట్లు తింటి, కానీ బతికేందుకు నాకు అర్థం కావట్లే. నీదే రాజ్యం అనుకుంటున్నావా? 5 ఏళ్ళు ఎమ్మెల్యే గఫ్లత్లా నువ్వు ఇవాళ వార్డు కౌన్సిలర్ కూడా గెలిచిన పరిస్థితి నీకు ధర్నా చేసే ఉంది, హక్కు ఉంది, చెయ్యి. మొన్న 2-3 సార్లు చేసిన క్లాక్ టవర్లో అందరు బర్త్డే ఫ్లెక్సీలు పెట్టి తీస్తలేము. అది క్లాసిఫైడ్స్ వాళ్ళు ఇచ్చినది లీడ్ స్పేస్ వాళ్ళకి ఇచ్చింది. పైన పవర్ ఉంటుంది, పైకి ఎక్కి నీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటుంది వాళ్ళ పర్మిషన్ లేకుండా. రేపు ఏం జరుగుతుంది? మున్సిపల్ ఆర్ఎంబీలు కదా, ఏమైనా జరిగితే ఏమైనా జారి పడితే నువ్వు చుట్టుపక్కల పెట్టి మీ అన్నది ఇప్పటి కూడా ఉంది ఫ్లెక్స్ ఆడ చూడిపో ఇంచి కాదు ముందర. ఏదో పాడి కౌశిక్ రెడ్డి చేస్తుండే నేను చేస్తా, జిల్లా అధ్యక్ష పదవి వస్తుంది, ఇట్లా చేస్తే నేను జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ చెప్తున్నా, ఫస్ట్ అయితే అది ఇవ్వండి, ఆ జిల్లా అధ్యక్ష పదవి మాకే మంచిది. ఫిజికల్లీ మెంటల్లీ డిజేబుల్డ్ నీకు హిందీ రాదా ఇంగ్లీష్ రాదా నా మా తోడే అంటివి. నేను మాట్లాడే హిందీలో తిట్లు వస్తావు అనేది కొడుకు అనుకుంటున్నావు. ఏ భాష వస్తా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. చదువుకొని చదివేంద్ర నాయన, మీరు చదివింది ఇంగ్లీష్ మీడియం నాయన. మేము వచ్చి 4 టర్ములు చేసినాం. ఇక్కడ 20 ఏళ్ళ సార్ రాజు వెంకరెడ్డి స్వామి ఉన్నాం. ఏనాడు మేము పై గెలుచుకుంటా ఉన్నాను. నీ వార్డు కౌన్సిలర్ నువ్వు గెలిపించుకోలేవు, నువ్వు ఎమ్మెల్యేవు, నువ్వు మా గురించి మాట్లాడే ఉంటుంది. ఒక్కడైనా పనికొస్తాడు ఉంటాను ఎంబటి రౌడీ షీటర్లు గంజాయి మాస్టర్లు వీళ్ళని వేసుకొని తిరుక్కుంటా నువ్వు కార్లలా తొక్కుతా. పోలీసు వాళ్ళని ఎవరిని పడింది? పోలీసు వాళ్ళు ఏం భాష? సేమ్ నాన్న ఏమన్నాడు అదే భాష పోలీసు వాళ్ళు అన్నాడు. అదే చూడండి, అది కూడా ఉంది వాళ్ళ దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర ఆడియో వీడియో. ఎవరిని పడితే వెంకరెడ్డి గారు నీలాగా రాజకీయం చేస్తే నల్లగొండ ఇంకో పార్టీ జెండా పట్టపో. 20 ఏళ్ళ ఆయన 20 ఏళ్ళ రాజకీయం 25 ఏళ్ళ రాజకీయాలు ఆయన నీలాగా పోలీస్ స్టేషన్లు పోలీసులు పెడితే ఇంకొకటి జెండా పట్టపో నల్గొండ.
మమ్మల్ని విమర్శించిన మా మీద ఆరోపణ చేసిన ఏనాడు ఒక్క మాట అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళే పోలీస్ స్టేషన్ తొక్కు కొట్టు ఆడవాళ్ళు అయిపోయింది మగవాళ్ళు అయిపోయింది లాస్ట్ ఇంక మిగతా వాళ్ళతో ఉన్నట్టుంది ఇక నీకు భర్త పూజ ఈసారి నిన్ను ఎత్తుకపోయింది పోలీసు వాళ్ళు కాదు నీ వాళ్ళు ఎత్తుకపోయింది చూసుకో ఆ వీడియోలా నీ చక్కదనం బాగాలేక ఎత్తుకపోయింది చూడు దాంట్లో ఇద్దరు పోలీసులు ఉంటే ఇద్దరు మీ వాళ్ళు ఉన్నారు మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి అందరం తల్లిదండ్రులు పుట్టిన సిగ్గులు ప్రతిరోజు ఫస్ట్ పదం అదే ఇంకోటి అంటే ఆయనకి ఇంత పొడుగు ఉందో నాకు అర్థం కావట్లేదు కానీ ఫస్ట్ మాట అదే వస్తుంది బూతు బొచ్చు అది చెప్పొద్దు మీడియా ముందర కానీ ఫినాయిల్ పెట్టి కడుతా కొడుకు అనుకుంటున్నాను నేను అనొద్దు నేను ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవం ఇవ్వాలి కానీ ఇక అది అయిపోయింది నీకు స్టేజ్ అంతకుముందే చెప్పిన మీక నువ్వు 100 మంది వేసుకురా 10 మంది చాలు మాకు కెపాసిటీ ఉంది మా ధైర్యం ఉంది మాకు ఒక్క నల్గొండ 99 ముందు నల్గొండ చూడండి కమ్యూనల్ బంద్ అయినాయి రౌడ్ షీట్ బంద్ అయింది హఫ్తాలు ఇవన్నీ బంద్ అయినాయి అదే ఎక్కువ కబ్జాలు పెళ్ళంబోగుల పంచాయతీ నువ్వు చేసినవి ఏం చేసినావా నల్గొండలో కబ్జాలు పెళ్ళంబోగుల పంచాయతీ లాస్ట్ బిడ్డ పంచాయతీ వస్తే నువ్వు మాట్లాడిన మాటకు బయటకు వచ్చి ఏం తిట్టినో తెలుసు నువ్వు ఇచ్చినది ఏంది నువ్వు ఈ కళ్యాణ చెక్లు ఇస్తే 3-4 గంటల స్పీచ్ ఇచ్చే మేము సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఏ పార్టీ అని చూడం అప్లై చేస్తే తీసుకొచ్చి పంపిస్తాను నువ్వు నీ పార్టీ కండవ కప్పుకుంటే అయినా నీకు నువ్వు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ అని ఓట్లు కూడా రాలే కానీ నీ క్యారెక్టర్ ఎడిగిపోయింది ఇది నల్లగొండ అభివృద్ధి నువ్వు చేసిన అభివృద్ధి నువ్వు అయిపోయిన పనులు సంవత్సరం దాకా ఓపెన్ చేసుకునే ధైర్యం లేని నువ్వు మాట్లాడతావు మా గురించి నీ ప్రాంతం నీ ఊరు అనుకున్న ఊరికే నీకు ఎల్లంలో ప్రాజెక్ట్ తెచ్చుకోలేకపోతుంది తెచ్చి పూర్తి చేసి నీళ్ళు ఇస్తుండు ఇప్పుడు మంత్రి గారు టన్నెల్ తెస్తుండు నేషనల్ హైవే అప్పుడు సారే డబుల్ రోడ్ చేసిండు 6 లేన్ కూడా ఇప్పుడు వెంకరెడ్డి సారే చేస్తుండు అది ఆయనతో అయ్యేది 7 ఇంట్లోనే ఉన్నాడు వెంకరెడ్డి గారు ప్రభుత్వంలో నీటి కోసం నిరాదీక్ష చేసిండు ఉద్యమం చేసిండు నల్గొండకు మళ్ళీ తెలంగాణ కోసం ఉద్యమం నీలాగా ఇట్లా పట్టుకోగానే అమ్మ నాకు దోస్తుంది అని పడి యాక్షన్ చేస్తున్నంత మాకు అలవాటు లేదు జంతు బాంబులు నల్లగొండ 16 వార్డులు అండర్ గ్రౌండ్ నడుస్తుంది 16 వార్డులు అయినా మేము విజిట్ చేసి ఫొటోస్ వచ్చిన మీ దాంట్లో మేము ఒక్కసారి ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం తప్పించి నువ్వు టేప్ పట్టుకుండు రోడ్డు గొల్లుడు నువ్వే డాక్టర్ నువ్వే ఇంజనీరు నువ్వే సైంటిస్ట్ నల్గొండకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు విద్యుత్ శాఖ మంత్రి నల్గొండకు సబ్ స్టేషన్ ఇచ్చిన 8 సబ్ స్టేషన్ చేసిన ఈ సంవత్సర కాలంలో 3 రెడీగా ఉన్నాయి ఓపెన్ చేస్తాను మాకు 11 వాటర్ ట్యాంకులు ఇంత కరువులో మన సమ్మర్లో మేము ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ గౌరవం ఇచ్చి ప్రతి విషయం ఎజెండాలో పెట్టినాం నీలాగా ఏఎస్లు ఇచ్చి కలెక్టర్లు బెదిరించి పని చేయించుకోలే ప్రతిదీ ప్రతి కౌన్సిల్ అడిగే హక్కు ఇచ్చినాం నేను మన తీర్మానం ప్రతి ఒక్క కౌన్సిలర్ అన్నాడు మీ 11 నెలల 12 నెలల మీ ఉన్న ప్రతి ఒక్కటి కౌన్సిల్కి వచ్చి మాకు గౌరవం ఇచ్చారు దాంట్లో తప్పుంటే వాళ్ళు మాట్లాడతారు కానీ నువ్వు అదే చేయకుండా ఏమీ లేకుండా నువ్వు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వస్తే ఒక డిఎస్పీని 2 సిఐలని 3 ఎస్ఐలని ఒక లేడీ ఎస్ఐని తీసుకొని వచ్చినావు నీకు అంత ధైర్యం ఉందా మాతో పెట్టుకుంటాను 20 మంది ఉందంటేనే భయపడ్డావు నువ్వు అంత మొగోనేం కావు నువ్వు ఇక నువ్వు నోరుందని అధికారులను బెదిరించి ఒక అధికారికి ఏమో నీ బాగా పంచాయతీ వేసుకుంటే నువ్వు 60 లక్షలు లేకపోతే నువ్వు చంపేస్తారు ఏం మాట నీది ఇది లేవా అడియోలు అనుకుంటున్నావు ఒక మైనార్టీ కమిషనర్ ఆయన ఛాంబర్లో లేడు డోరీ మీరు పోయి కొత్త లాక్ వేసిరా లేక లాక్ ఇరగొట్టిరు ఈయన వాళ్ళ పార్టీ కౌన్సిలర్ పోటీ చేసిండు ఎలక్షన్లో ఆడియో ఉంది ఇవ్వమంటే అది కూడా ఇస్తాం మీకు అందరి దగ్గర ఉండొచ్చు ఈయనను కూడా ఏమన్నాడు అదే మాట అదే లంచం బషీర్ ఖాన్ పని ఈసారి కథం చేస్తాను ఏం మాట మీరన్నా ప్రెస్ మిత్రులకు చెప్తున్నాం అటువంటి పిచ్చి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేయదు ఎవడన్నా రాజకీయాల్లో ఓటు గెలిపోవడం సహజం ఫినాయిల్ పెట్టి కడతా కొడుక నువ్వు అనుకుంటున్నావు 4 కోస్తావు ఇంకోసారి నువ్వు అంటే నువ్వు అన్న మాటలు మీ అమ్మ భార్య బిడ్డలతో కూర్చొని ఇను పెట్టుకొని నేను ఏం మాట్లాడినా సంస్కారం అంతా చదువుకున్నా చదువుకోలేను పెద్ద లేదు చిన్న లేదు ఎవరిని పడితే అని మాట్లాడు ఆ నోరా పైకన్నా నాకు అర్థం కావట్లేదు నల్గొండ సులభ కాంప్లెక్స్ ఎట్లా నీ నోరు అట్లయింది నీకు జీవితంలో నల్గొండ మళ్ళీ ఛాన్స్ ఎవరు కొనొచ్చాడు కానీ నీకైతే జీవితంలో ఛాన్స్ రాదు గుర్తుపెట్టుకో మా మంత్రి గారు మాకు సంస్కారం నేర్పిండు రౌడీలా ఏ రౌడీజం చేసినా మేము ఏ కబ్జాలు చేసినా ఇదేనా ఇదే అనుకుంటున్నాం ఇదే మేము ఇంతమంది ఉన్నాం గౌరవంగానే అందరితో మంచిగా ఉంటాం నువ్వు చేసిన వెధవ పనులు తీస్తే అధికారులు ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఎమ్మడి పడతాం కొడుకా నువ్వు అనుకుంటున్నావు
చాలా ఎక్కువైపోయింది. నిన్న మాట్లాడిన మాటలకు నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడ రమ్మంటే ఆడికి వస్తా, ఏ చర్చకైనా కొట్లాడతా, నేను ఒంటరినే వస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాకు. ఇదే చివరి చెప్తున్నా, మాట్లాడిన భాషకు నువ్వు నా తెరు వచ్చే దమ్ముందా? నా గురించి తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ చెప్తున్నాను. ఎవ్వరు అడ్డం రాడు. నేను నిన్న పోలీసు రాని పరిస్థితి ఏంది? పరిస్థితి నీ వాళ్ళని వేసుకోపోయిన పరిస్థితి, వాళ్ళే వెళ్ళిపోయారు నువ్వు మాట్లాడే భాషకు. చాంబర్లో ఎంతసేపు ఆ వీడియోది, చాంబర్లో వీడియో బాగుంటుంది, మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ చాంబర్ కానీ ఆడియో వీడియో వింటే మీకు పరిస్థితి అవుతాయి. మంత్రి గారిని ధైర్యం ఉంటే ప్రజలకు మా తప్పులు తీసుకోపో, ప్రజల్లో పోయి నువ్వు చర్చ పెట్టు, మా తప్పులను ఎత్తిపోయి ధర్నా చేయి, ప్రెస్ మీట్లు పెట్టుకో, ఓ సంస్కారవంతుడుగా. జగదీష్ ఒకటి చెప్తున్నా, జిల్లా అధ్యక్షపై తలబెట్టరు, లేకపోతే ఈ పిచ్చి పిచ్చి చేతలు చేసి నల్గొండ మాకు లేనిపోని కొట్లాడి వస్తాయి. ఇస్తే మంచిది మాకు, ఎందుకంటే ఒకసారి 5 ఏళ్ళు ఇస్తేనే మాకు మంచిగా మీ జడ్పీసీలు ఎంపీ కౌన్సిలర్ అంతా గెలిచినాం, ఏం నిమ్మలంగా ప్రచారం లేకుండా గెలిచినాం. మళ్ళీ ఇస్తే మాకు మంచి హాయిగా గెలుస్తాం, అదేం లేదు, మా అందరికీ ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. కాకుంటే మంత్రి గారు కానీ మా కార్యకర్త లీడర్ల గురించి మా అడ్డమైన బూతులు వాడితే విమర్శన చేయి, తప్పుంటే. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా, ఉరికిచ్చి కొడతా నేను చెప్పి ఇదే చివరిగా హెచ్చరిస్తున్నాం. ఇక ఇంటికి వస్తాం మేము, ఏ దానికైనా తెగిస్తామని చెప్తున్నా. నువ్వు మాట్లాడుతావు, మా చేతలు ఉన్నాయి. నీకు నోరు తీటుంటే నాకు చేయి తీటు ఎక్కువ ఉంది. నాకు చేయి తీటు ఉందని నలవళ్ళు అందరికీ తెలుసు. నీ నోరు తీటుంటే అది చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.